పెట్టుబడికి పైసలు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగినా పైసలు ఇస్తలేరని మండిపడుతున్నారు. లోన్ డబ్బులు కాకుండా అకౌంట్లో దాచుకున్న పైసలు కూడా లేవంటున్నారని బాధపడుతున్నారు. చేతుల పైసలు లేక వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందని రైతన్నలు చెబుతున్నారు. వానకాలం పంట సాగుకు కష్టాలు మొదలైనవి. ఓ దిక్కు అనుకున్న టైంలో వానలు పడుతున్నాయని సంబరపడుతున్న రైతన్న కంట నీళ్లు తెప్పిస్తున్నారు బ్యాంకర్లు. వానకాలం పంటలకు రుణమిచ్చుడు మాట పక్కకు పెడితే రైతుల ఖాతాలున్న పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని బాధపడుతున్నారు రైతులు. ఋతుపవనాలతోటి రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. దీంతో వానకాలం సాగు మొదలు పెట్టారు రైతులు. దుక్కులు దున్ని భూములు పదును చేసుకుంటున్నారు. ఇక కూలీలు, విత్తనాలు, ఎరువులకు పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. వానకాలం సీజన్ మొదలై నెలైతున్నా పెట్టుబడికి డబ్బులు అందుతలేవని బాధపడుతున్నారు రైతులు. బ్యాంకుల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం ఉండడం లేదంటున్నారు అన్నదాతలు. పని మానుకొని పడిగాపులు కాసినా పైసలు లేవని తిప్పి పంపుతున్నారని కోపం చేస్తున్నారు. సంతకాలు పెట్టినా అన్ని పెట్టినా ఇప్పుడు నెల రోజుల కింద పెట్టినా ఇప్పటికి 10 మాట తిరిగిన 10 రోజులకు రమ్మన్నది 10 రోజులకు వచ్చి 5 రోజులకు రమ్మంటే 5 రోజులకు వచ్చి ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చిన. ఇవాళ వస్తే మేనేజర్ లేడు, ఆయన లీవ్లో ఉండు, ఆయన వచ్చినాక మాట్లాడి చెప్తా. డబ్బులు సరిపోను లేకపోవడంతో ఖాతాదారులను తిప్పి పంపుతున్నామంటున్నారు బ్యాంకర్లు. ₹1 కోటి డిమాండ్ ఉంటే ఆర్బీఐ నుంచి వచ్చేది 30 నుంచి 40 లక్షలేనని చెప్తున్నారు. వీటిని అందరికీ ఇస్తున్నామంటున్నారు బ్యాంక్ అధికారులు. సర్కార్ ఎంత చెప్పినా బ్యాంకర్లు మారతలేరని అన్నదాతలు బాధపడుతున్నారు. అదును తప్పితే పంటలేసుడు కష్టమైతుందని కోపం చేస్తున్నారు.